హలో అందరికి. అందరెలా ఉన్నారు? మీరు సూపర్‌గా ఉండింటారులెండి. సూపర్‌గా ఉండాలనే కోరుకుంటాను. మాటలాపి మ్యాటర్‌లోకి రావమ్మా అనుకుంటున్నారా? ఏం లేదండి. థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగానే గ్రోత్ స్కాన్ గురించి మీతో షేర్ చేసుకోబోతాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎవ్రీ మంత్‌లో ఒక స్కాన్ ఉంటుంది. అలాగే ఎయిత్ మంత్‌లో గ్రోత్ స్కాన్ కంపల్సరీ. ఆ స్కానింగ్ చేసుకోవడం కోసమే హాస్పిటల్‌కైతే వచ్చేసాను. సిక్స్త్ మంత్‌లో టిఫా స్కాన్ ఎంత టెన్షన్‌గా ఉన్నిందో ఇప్పుడు దానికి డబుల్ టెన్షన్‌గా ఉంది నాకు. ఎందుకంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ చెప్పేస్తారు కాబట్టి. పొరపాటున అటు ఇటుగా ఏమన్నా ఉన్నా గూడా దానికి తగ్గ మెడిసిన్ పెడితే 1 మంతే ఉంటుంది మనకు డెలివరీకి. కాబట్టి టెన్షన్ ఆ మాత్రం ఉంటుంది. ఫైనల్లీ స్కాన్ చేసుకొని బయటకి గూడా వచ్చేసాను. నా గ్రోత్ స్కాన్‌లో అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. అంతా మంచిగా ఉంది అని చెప్పారు దేవుడి దయ వల్ల. కానీ ఫేస్ ఇంత డల్ అయిపోయింది. ఎందుకు అంత డల్‌గా మాట్లాడుతున్నాను అంటే ఎండలు అలా ఉన్నాయి మరి. చాల్లే ఆపవమ్మా కార్‌లో కూర్చొని ఏసీ యేసుకొని నీకే అలా ఉంటే బయట కష్టపడే వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? నిజమే. మన చిన్న కడుపుని నింపుకోవడానికి, మన ఫ్యామిలీ కష్టాలు తీర్చడానికి ఎండనక, వాననక కష్టపడే వాళ్ళున్నారు. ఈ సమ్మర్‌లో బాడీని డీహైడ్రేట్ చేసుకోకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు ఫుల్‌గా తాగుతూ ఉండండి. హెల్త్ బావుంది అనంటే మనకు కావాల్సినవి మళ్ళీ గూడా సంపాదించుకోవచ్చు. సో, నా గ్రోత్ స్కాన్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంటికైతే ఎళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.